ఒక జనరల్ అంశం మీద అయితే ఇవాళ డిబేట్ చేద్దాం. మామూలుగా ఎప్పుడు కూడా రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడుకుంటాం. మన రాష్ట్రమే ఎక్కువ అప్పులు చేసేస్తుంది, లేదంటే ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు, ఆ ప్రభుత్వ హయాంలో అప్పులు. ఓకే, ప్రభుత్వాలు అప్పుల సంగతి కాసేపు పక్కన పెట్టేస్తే కుటుంబాలు చేసే అప్పుల గురించి కూడా కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే టాప్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, మొదటి ప్లేస్లో. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వాల నుంచి చాలా వరకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు, చాలా వరకు ఉచితాలు అందుకుంటున్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో దీంతో పాటు ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది, మహిళలు ఎక్కువగా సంపాదిస్తున్నది కూడా, అది కూడా టాప్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఒక పక్క సంపాదన పెరిగింది, అదే నేపథ్యంలో వ్యయం కూడా పెరిగింది, అంటే ఖర్చు కూడా పెరిగింది, అదే టైంలో అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. కుటుంబాలకు ఒక రకంగా ఇది భారమే. దీన్నేమి మనం ప్రభుత్వాల మీద రుద్దాల్సిన అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారు. అయినా సరే ఎందుకు ఈ అప్పుల బారిన పడిపోతున్నారు? ప్రధానంగా దక్షిణాదిలో ఇది ఎక్కువగా ఉందట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కూడా సగటున 43.7% మంది అప్పుల్లోనే ఇంకా కూరుకుపోతున్నారు. అలాగని అప్పు లేని మనిషి ఉండడు, అప్పు ఉంటుంది. కాకపోతే ఎందుకు ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయి? మళ్ళీ ఇందులో కూడా సామాజిక కోణంలో వీళ్ళ చేసిన లెక్కల ప్రకారం బీసీలు ఎక్కువ శాతం అప్పులు చేసిన వాళ్ళలో ఉన్నారట. సామాజిక వర్గాల ప్రకారం పరిశీలిస్తే 16.6% బీసీలు అగ్రస్థానంలో నిలిస్తే మిగిలిన వాళ్ళు ఒక 11% ఎస్టీలు ఉన్నారట, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా లేకపోలేదు. కాకపోతే ఎందుకు అప్పుల దిశగా కుటుంబాలు పరుగులు పెడుతున్నాయి? ఖర్చులు పెరిగిపోయా, లగ్జరీలకు అలవాటు పడా? ఒకసారి ప్రతి కుటుంబం కూడా ఆలోచించుకోవాలి. అందుకే ఈ విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. సరే, ఎలా చూడాలి అంటే ఈ రెండింటిని మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే నా ప్రశ్న అదే ప్రధానంగా. అప్పుల్లో మనమే టాప్ ఉన్నాము, అలాగే ఎక్కువ శాతం మహిళలు ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్న దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ లిస్ట్లో ఉంది. అంటే ఉద్యోగాలు పెరిగినాయి, ఆదాయం పెరిగింది, కానీ కుటుంబాలు అప్పులు పాలైపోతున్నారు. ఎందుకు? ఇందులో చిన్న లోపం ఉంది. మహిళలు ఉద్యోగాలు కాదు, ఉపాధి పొందుతున్నారు వీళ్ళు. అదే ఇక్కడ ఆంధ్రాలో ఉద్యోగాల పరంగా అయితే గనక మనకి హైదరాబాదు, బెంగళూరు అట్లాంటి చోట్ల ఎక్కువ ఉంటారు మహిళల ఉద్యోగాలు. మనకి ఇక్కడ ఉపాధి లైక్ షాపుల్లో గుమస్తాలు చేయడమా, లేకపోతే చిన్న చిన్న ఈ చేస్తుండమా, అదే ఉద్యోగం కింద చెప్తున్నారు వీళ్ళు. అవును, దాన్ని బేసిక్ కాన్సెప్ట్ అంటే ఫైనాన్షియల్ సోర్స్ పెరిగింది ఏదైనా. అంటే సమస్య ఏంటంటే నేను మొట్టమొదటి నుండి చెప్పుకొచ్చేది అదే. ప్రభుత్వాలు నీకు రూపాయి ఇవ్వడం అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నావు తప్ప నీ ఖర్చుకి కారణమవుతున్నది ప్రభుత్వాలు, విధాన నిర్ణయాలు, బాధ్యత మరిచినటువంటి రాజకీయాలు, అవగాహన లేని ప్రజల వ్యవహార శైలి. విదేశాల్లో మనోళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో $5,000 వచ్చినాయి అంటే సెటిల్ అయి బతకచ్చు. అక్కడ $10,000 అంటే గ్రేట్గా బతకచ్చు. మనోళ్ళు ఏం లెక్కేస్తారు, $5,000 అంటే ఇక్కడ $87 లెక్కన వేసుకుంటే 4 లక్షలు 5 లక్షలు వస్తుంది కాబట్టి అక్కడ దర్జాగా బతుకుతాడు అంటారు. వాడికి అక్కడ $5,000 కదా $5,000 అంటే, అక్కడ డాలర్ ఆడు రూపాయి అంతే. $5,000 ఇక్కడ $5,000తో బతకగలమా? అక్కడ మనకి $10,000 వస్తే మనోడు ఏం లెక్కేస్తాడు, ఇక్కడ 88,70,000 రాడు, హ్యాపీ అంటాడు. కానీ మన దగ్గర అక్కడ $10,000 వాళ్ళకి, అంతే కదా వాళ్ళకి. ఎందుకని కానీ అక్కడ సర్వైవ్ అవుతున్నాడు అంటే విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ, ఈ రెండు ఖర్చు అక్కడ లేదు. తినటానికి అయ్యే ఖర్చు కొంత, మిగతాది ఏం ఖర్చు పెట్టాలి, ఇక డబ్బులు ఉన్నాయి కదా అని సరదాగా ఖర్చు పెట్టుకోవాలి, అంతే కదా. లేకపోతే మనకి మెయిన్ ఇప్పుడు ఇక్కడ దేనికి మనం ఖర్చు పెడుతున్నాం, తినడానికి, మన దగ్గర ఉండటానికి అద్దె కట్టాలా, సరే బట్ట ఈ తప్పదు జీవితంలో, కానీ అద్దె కట్టాలా, అద్దెళ్ళు ఇక్కడ ఇది ఎక్కువైపోతున్నాయి మనకి. అందరికీ తిండి బట్ట వస్తీ దొరికితే ఇంకేం కావాలి, విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అవి రెండు ఇక్కడ ఎంత భారం. మన రాజకీయ నాయకులు తెలివిగా గ్రహించింది ఏంటంటే మనకి ఆ నాయకుడు ఉంటే గ్రేట్, ఈ నాయకుడు ఉంటే గ్రేట్ అని చెప్పి ఈ పుంకాలు మనతో చెప్పించి ప్రభుత్వ విద్య ప్రైవేటు విద్య అనేది దూరం చేశారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను, నేను ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను, మా నాన్నకి $350 జీతం వచ్చినప్పుడు తెలుసు. ఫస్ట్ నాకు గుడివాడలో ఓ షాప్లో
పనిచేస్తాం మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర ఒక షాప్ ఉండేది, స్టీల్ షాప్లో. అందులో 350 రూపాయలు అద్దె. మేము గుడివాడ వెళ్ళే టైంకి తెనాలి నుంచి గుడివాడ అప్పుడు ఫ్యామిలీ ఎప్పటిదాకా ఉమ్మడి కుటుంబం నుంచి విడి వెళ్ళినప్పుడు అక్కడ మా దగ్గర ఇంకేం లేవు, గిన్నెలు ఇవి కూడా ఏం లేవు. ఒక కిరసనాయిల పొయ్య, ఒక గిన్నె. అప్పుడు ఎలాగా అంటే మేము అద్దెకి తీసుకున్నది అక్కడ ఇప్పుడున్న ఇది ఉంది కదా స్టేడియం, ఆ స్టేడియం దగ్గర చెరువు అనమాట అది అప్పట్లో. ఆ చెరువు ఎదురుగుండా సందులో ఇల్లు ఉండేది అద్దెకి. అది అంతా 60 రూపాయలు అద్దె, మాకు 75 రూపాయలు అద్దె. అది దాంట్లో బాదం చెట్టు ఉండేది. ఆ బాదం ఆకులతో కుట్టుకున్న ఇస్త్రా కుట్టి దీంట్లో తీసుకెళ్ళి అందులో పోసి అన్నం వండి అందులో పోసుకుని మళ్ళీ కూర వండి ఇంకొక ఆకులో పోసుకుని అట్లా తిన్నాం. తర్వాత ఒక్కొక్క నెలలో ఆ జీతంలో ఒక 5 రూపాయలు పెట్టి ఒక నెల కంచం, ఇంకొక నెలలో జీతంలో 5 రూపాయలు పెట్టి ఒక కంచం, 350 రూపాయలతో మేము బ్రతికాం ఒక కుటుంబం. ఆ తర్వాతను చూస్తే నేను డిగ్రీకి వచ్చే నాటికి మా నాన్నకి 1200 రూపాయలు జీతం. ఇన్ని సంవత్సరాల్లో కూడా మేము బ్రతకగలిగామంటే నా చదువుకి పెద్ద ఖర్చు లేదు, గవర్నమెంట్ స్కూల్లే. నా వైద్యానికి గవర్నమెంట్ హాస్పిటల్కే పోయేవాళ్ళం, గుడివాడైనా గుంటూరు అయినా ఎక్కడైనా సరే. హోమియో హాస్పిటల్, గుడివాడలో హోమియో హాస్పిటల్ ఉండేది, అక్కడికన్నా పోయేవాళ్ళం, లేకపోతే ఈ హాస్పిటల్ కన్నా పోయేవాళ్ళం. ఇక్కడ మాకు ఆ వైద్యం ఎప్పుడో చెయ్యిరిగినప్పుడు ఇట్లాంటప్పుడు మాత్రమే ఎక్కువ ఎక్స్పెండిచర్ అయింది. మిగతా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్లే కాబట్టి ఎక్స్పెండిచర్ లేదు అప్పుడు. ఇంకోటి దెబ్బ తగిలింది, ఇటుకి హాస్పిటల్కి పరిగెత్తేవాళ్ళం కాదు, పసుపు రాసేవాళ్ళు అక్కడ అంతే. కాలింది చెయ్య అంత వెన్నపూస రాసేవాళ్ళు, పైన పసుపు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే మ్యాక్సిమం విద్యా వైద్యం ఖర్చు అక్కడ తక్కువ కాబట్టి బతకగలిగాం. అదే ఇవాళ రోజున 1,00,000 రూపాయలు సంపాదించిన మనకి ఖర్చులు ఇక్కడ బోల్డ్ అయిపోతుంది. ఎందుకని? విద్య ప్రైవేట్ ఖర్చు, వైద్యం ప్రైవేట్ ఖర్చు. ఇక్కడ అది కూడా ఎట్లా ఉంటుంది, ఒక 10th క్లాస్కి వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు మినిమం ఫీజు అయిపోతుంది. మధ్యతరగతి 1,00,000 రూపాయలు. పుస్తకాలు అందామా, యూనిఫామ్లు అందామా, స్కూల్కి కట్టే ఫీజులు అందామా, ఎగ్జామ్ ఫీజులు అందామా, 1,00,000 రూపాయలు మినిమం అయిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి తక్కువ అవుతుంది కొంత, కానీ వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది. ఒక 5-10 వేలు అన్న అవుతుంది వాళ్ళకి నెలకు, ఏడాదికి వచ్చేటప్పటికి. నెలకన్నా ఏడాదికి వచ్చేటప్పుడు. ఈ ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఈజీగా అంటే మన ఇళ్ల దగ్గరలో ఉండే ప్రైవేట్ స్కూల్స్లో చదివించిన 40-50 వేలకి తక్కువ ఫీజు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను జాబ్ చేయడం ప్రారంభించింది 94లో. ఈనాడులో పనిచేసేటప్పుడు మొట్టమొదటి నెల 125కి వచ్చింది. రెండో నెల నుంచి 1,200, 1,500 అట్లా 3-4 వేలు కూడా తీసుకున్నది ఉంది బిల్లు. అప్పుడేంటి ఇది కదా, 3 లైన్లు వస్తే 75 బేసులు, 400 సెంటీమీటర్లు దాటితే రూపాయి ఇచ్చేవాళ్ళు. తర్వాత అప్పుడు మాకు కుదిరేది కాదు ఫోటోలు, ఎందుకంటే మేమేమో సిటీల్లో ఉన్నాం కదా. రూరల్ అయితే ఫోటోలు, సిటీల్లో అయితే ఉండేది కదా అట్లా. ఆ తర్వాతన ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు అదేది ఆంధ్ర అని ఉండేది, దానికి చేస్తే 50 రూపాయలు వార్తకైతే, స్టోరీ అయితే 100 రూపాయలు అనమాట. అట్లా ఇచ్చేవాళ్ళు. అట్లాగే లెక్కేసుకున్నప్పుడు 4,000 రూపాయల దాకా తీసుకున్నాం. తర్వాత వచ్చేటప్పటికి అది పర్మనెంట్ కాదనుకున్నాక నేను సిటీ కేబుల్కి వెళ్తే 2,200 రూపాయలు జీతం అనమాట. ఈ జీతంతో బిగిన్ అయినప్పుడు అప్పటికి నా ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంది, ప్రతి 2-3 నెలలకి అంతో ఎంతో అప్పు అయ్యేది, వైద్యానికి, విద్యకు. అప్పుడు ఈ అప్పులు తీర్చడానికి నానా తిప్పలు ఒకటి. ఆ తర్వాత నా జీతం కంటే నాకు ఇది ఎప్పుడు ఉండే, ఇది ఏం తాకట్టు పెడతాం ఇంట్లో. వాస్తవంగా చెప్పాలంటే అది ఆ తర్వాత నేను తేజాలో చేసినప్పుడు కానీ, టీనాలో చేసినప్పుడు కానీ, తాకట్టు ఇంట్లో ఉన్నటువంటి నాంతాడు తాకట్టు పెట్టడము, లేకపోతే పెళ్ళప్పుడు కొనుక్కున్నట్టు ఉంగరం తాకట్టు పెట్టడం, ఇవి తాకట్టు పెట్టుకుంటాం మళ్ళీ తీర్చుకోవడం. ఇది దాదాపుగా నేను TV9లోకి వచ్చి వైజాగ్లో చేసేదాకా కూడా అంతే ఉండేది. ఒక్క తిరుపతికి వెళ్ళినప్పుడు 60,000 జీతం అయినప్పుడు, అది కూడా అక్కడ 25,000 అప్పుడు కూడా అదే పరిస్థితి. 60,000 జీతం అయినప్పుడు మాత్రమే నేను కాస్త కడుపు నిండా తింటాం కానీ ఒకటి కొనుక్కోవడం కానీ జరిగింది. మీరు నమ్మరు, ఒక టీవీ లేదు నాకు మొదట. TV9లో జాయిన్ అయినప్పుడు కూడా నా దగ్గర టీవీ లేదు. సిటీ కేబుల్లో చేసిన దీంట్లో కూడా మా ఇంట్లో టీవీ లేదు అప్పుడు. అంటే ఇదే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒకటి ఉండేది, అది ఎప్పుడో మా నాన్న అది మేమందరం ఉన్నప్పుడు కొనుక్కున్నాం.
ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ పాడైపోయిన ఏడాదిన్నర దాకా టీవీ లేదు నాకు. మా ఇంటి దగ్గర ఈ సెకండ్ హ్యాండ్ కాదు దాన్ని ఏమంటారు, చిన్న డ్యామేజ్ వచ్చిందని చెప్పి కొత్త టీవీలు అట్లాంటి కొత్త ఎక్విప్మెంట్ అమ్ముతుంటారు చూడండి, అలాంటి సెంటర్ మా రోడ్లోనే ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగా 2,000, 2,500 అట్లా ఏదైనా దొరుకుతుందని. అదేంటంటే మీకు టీవీ లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఇది తీసుకోండి అన్నాడు. నాకు నువ్వు ఫ్రీగా ఇవ్వద్దు నాన్న, అసలు ఎంత అంటే కలర్ టీవీ అప్పుడు 6,000 రూపాయలకి వచ్చింది కలర్ టీవీ. అది కలర్ టీవీ మొట్టమొదటి 6,000 రూపాయలకి. అప్పుడు ఆ నెలే నాకు ఈ బోనస్ డబ్బులు అయ్యి వచ్చినాయి అనమాట కొన్నప్పుడు. అది అంత ఒక మధ్యతరగతి జీవితానికి సంబంధించినది. ఇంకా నా పిల్లలు గవర్నమెంట్ వాటిట్లోనే చదివారు కాబట్టి ఆ మాత్రం కుదిరింది. అదే మిగతా చూసాం దాంట్లో. ఈవెన్ అప్పటికైనా పుస్తకాలకి భారమే, వీటికి భారమే అవుతూనే ఉంటుంది. అప్పు లేకుండా వర్కౌట్ కాదు. విద్యా వైద్యానికి అతిపెద్ద ఖర్చు అవుతుంది. అదే నేను సంపాదించిన దాంట్లో కనీసం 20-30% ఇప్పుడు అమ్మా నాన్నలకి హాస్పిటల్లో మీకు తెలుసు చాలా మంది మెసేజ్లు కూడా పెట్టేవాళ్ళు అప్పుడు హాస్పిటల్లో ఉన్నారేంటి అనేసి. నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నాం. డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇంకా అది భగవంతుడి దయ వల్ల యూట్యూబ్ వచ్చింది కాబట్టి చేసింది. లేకపోతే ఏంటి పరిస్థితి? మనకి ప్రతి మనిషికి ఇక్కడ ఖర్చు అవుతున్న దాన్ని తగ్గించడం అనేది ప్రభుత్వాలు చేయగలగాలి. విద్యా వైద్యం అనేటటువంటిది ఇప్పుడు ఇంకా లేదేదే ఆరోగ్యశ్రీలో ఫీజు రియంబర్స్మెంట్లో ఉన్నాయి కాబట్టి పేదలకు కొంతవరకు బెనిఫిట్. నాలాంటి వాడికి అది కూడా లేదు కాబట్టి ఎట్లాగా ఇక్కడ దీంట్లో వాడు ఇచ్చిన సర్వేలో వయోజనులు అన్నాడు. అంటే 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ అప్పుల పాలవుతున్నారు. భారతదేశంలోనే అత్యధిక అప్పులు చేస్తుంది మనమే. అవును. ఈ రెండు విద్యా వైద్యానికేమో ఇంటికి ఖర్చు అవుతుంటే తాగడానికి ఇతర దుర్వ్యసనాలకి మిగతాది అప్పుల పాలవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మహిళలు కూడా చేస్తున్నారని. పేద కుటుంబాల్లో ఉండేటటువంటిది ఇప్పుడు పేదలు మధ్యతరగతి వర్గంలోకి ఆర్థిక ఆదాయ పరంగా వచ్చినా వాళ్ళని పేదలుగానే చూపెడుతున్నాం కదా. కానీ వాళ్ళు పేదలుగానే ఎందుకుంటున్నారో తెలుసా? వాళ్ళు ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు పని చేస్తున్నారంటే భర్త సంపాదన తాగుడికి అవుతుంది, భార్య సంపాదన పిల్లల్ని పోషించడానికి అవుతుంది. ఎక్కడ సరిపోతుంది? అప్పు చేయాల్సి కాదు కదా. ఏది మహిళల సంపాదన అనేది చాలా రోజుల నుంచి ఉందండి. అది చాలా తప్పు. వీళ్ళు మనకి చెప్పేది పచ్చి అబద్ధం. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు పని మనుషులు ఎవరండి వీళ్ళు ఇప్పుడు ఉన్నదని నాటకాలు ఆడుతున్నారండి. ఏం లేదు. మనకి పల్లె ప్రాంతాలు మొదటి నుంచి కూడా ఆర్థిక కీ పాయింట్ పాడి పంట అంటాం. ఆ రోజుల్లో పంట మగాడు వ్యవసాయానికి వెళ్ళి చేస్తే పాడెవరు చూసుకునేది? పాలేరుని పెట్టి ఆడవాళ్ళు చూసుకునేవాళ్ళు. అలాగే ఆ ఇంటి పనులు ఆడ మనిషి ఉండేది ఇంటి పనులు చూడడానికి పెద్దోళ్ళ. ఈవెన్ వ్యవసాయ కూలీలు ఆడవాళ్ళు కదా. ఎంతమంది? 100కి 80 మంది 70 మంది ఆళ్లే. మనకి మహిళల్లో ఉపాధి అన్నది ఇవాళ కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. డ్వాక్రా మహిళలు చంద్రబాబు గారు అప్పుడు పెట్టేప్పుడు 1 కోటి గ్రూపులు పెట్టారు దేశంలో. 10 లక్షల గ్రూపులేనో పెట్టాడు ఆయన. 1 కోటి మంది అంటే 10 లక్షల గ్రూపులు. ఒక్కొక్క గ్రూప్ కి 10 మంది కదా, 10 లక్షల గ్రూపులు. అంటే మరి అంతమంది ఏదో ఒక ఉపాధి పొందకపోతే వాళ్ళు డ్వాక్రాలో ఎందుకు చేస్తారు? చిన్నదో పెద్దదో 3 రోజులు కూలి పని ఉండొచ్చు, నెల రోజులు కూలి పనికి వెళ్ళొచ్చు, షాపులో గుమస్తా చేయొచ్చు. వాళ్ళందరినీ కదా డ్వాక్రా మహిళలు ఏదో ఒక చేసేవాళ్ళు. అంటే చంద్రబాబు గారు ఎప్పుడు 95 అప్పటి నుంచినే మహిళలు ఇక్కడ సంపాదించేవాళ్ళు. లేకపోతే వాళ్లే అప్పులు తీసుకునేది. వీళ్ళు అంటున్నా అప్పు అన్నారు చూడండి, వాళ్ళకి అప్పులు మనం అంత అలవాటు చేసాం వాస్తవంగా. ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళ అప్పులు మనం అలవాటు చేసాం. డ్వాక్రా మహిళలకి 50,000 అప్పు తీసుకుంటే 1,00,000 తీసుకోండి, 1,00,000 తీరిస్తే 2 లక్షలు తీసుకోండి, 2 లక్షలు తీసుకొని 4 లక్షలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలి? 30 నుంచి 40% మంది మాత్రమే దాన్ని రీప్రొడక్టివ్ ఖర్చు పెడతారు. లైక్ చిన్న వ్యాపారం పెట్టుకోవడము, బండి పెట్టుకోవడము, టిఫిన్ సెంటర్ పెట్టుకోవడము ఇట్లాంటి. లేదా అలా పెట్టుకున్న వాళ్ళకి వడ్డీలకి ఇస్తారు. ఇది 40%. మిగతా 60% ఏమవుతున్నది? నగలు కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి వీటికి ఖర్చు అవుతుంది. అందుకోసం వీళ్ళు సంపాదన ఓ రకంగా చెప్పాలంటే. సరే, ఇక్కడ ఒకటి లగ్జరీ అనే పదం ప్రతి కుటుంబాన్ని అప్పుల పాలు చేయడానికి ఒక కీలకం అవుతుందా? కాదండి, ఇక్కడ సమస్య లగ్జరీ కాన్సెప్ట్ కాదు, జనరల్ ఖర్చులే ఎక్కువైపోయినాయి.
అంటే ఆదాయం ఖర్చు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అంటే అందులో లగ్జరీ అనేది ఇన్వాల్వ్ అవడం వల్ల బ్యాలెన్స్ అవ్వక పేదవాళ్ళు ఏ లగ్జరీ చేస్తారండి? అప్పులు దారి పట్టడం ఎంతవరకు కారణం? పేదవాళ్ళు ఏ లగ్జరీ చేస్తారు చెప్పండి? పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఏ లగ్జరీ చేస్తారు? మధ్యతరగతోడికి మాక్సిమం చీర కొనుక్కుంటే గొప్ప లగ్జరీ, ఓ చిన్న నగ కొనుక్కుంటే లగ్జరీ. లగ్జరీ అనేది పట్టణ ప్రాంతాల్లో సాధ్యమవుతుంది, ఇది మెట్రో సిటీల్లో. ఇక్కడ ఏం లగ్జరీ ఉండి వస్తుందండి? ఇక్కడ అయ్యే ఖర్చు ఎట్లా ఉంటుందంటే, మనము ప్రభుత్వాలు డీప్ డిబేట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ మహిళలకు అవుతున్న ఖర్చు ఇవాళ విపరీతమైన ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్ వీటి తర్వాత. ఎట్లా అంటే ఒక శారీ ఇవాళ రోజున 1000 రూపాయల చీర అంటే చాలా చులకన. వాస్తవంగా 5000 రూపాయల చీర అయినా అక్కడ 1000 రూపాయలకి తయారైంది, కానీ మనకి ఆ రేట్ అంటే చులకన. కాబట్టి 2000 3000 పెట్టి కొనాల. చీరకి బ్లౌజ్కి ఎంత అవుతుందండి? నార్మల్ గా కొడితే 1000 రూపాయలు అవుతుంది. నార్మల్ గా కొడితే చీఫ్ అండ్ బెస్ట్ది 400-500కి తక్కువ అట్లా. ఏది పైన కుట్టేసిస్తే, కొంచెం మామూలుగా కుట్టిస్తే 1000. అదేదో కిటికీలో లేకపోతే దానికి ఏదో అద్దాలు వేయి అతికిస్తారు, కొన్ని ఎంబ్రాయిడరీలు ఇట్లా చేస్తారు. 3000 రూపాయలు 4000 చీర కంటే దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది బ్లౌజ్. ఒక చీరకి ఇట్లయితే ఎంత అవుతుందండి మరి? ప్లస్ దీన్ని లగ్జరీ అని ఎంత అంటాం? లగ్జరీ అని ఎందుకు అంటాం మనం దాన్ని? లగ్జరీ ఎప్పుడు పట్టు చీరలు కొంటాయి, వీళ్ళు పట్టు చీరలు వాడట్లా. ఇక్కడ మనుషుల కొరత, కుట్టే వాళ్ళ కొరత. నేను చెప్తుంది అదే, సొసైటీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది అది. ఇదివరకు సందుకి 4 కుట్టేవాళ్ళు ఉండేవాళ్ళు, పోటీలు పడి తక్కువ కుట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ వర్గం తగ్గిపోయింది, దర్జీల వర్గం తగ్గిపోయింది, సంఖ్య తగ్గిపోయింది. ఊరు మొత్తం నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఇప్పుడు ఇస్తే 2 గంటలు కుట్టించేవాళ్ళు, 2 గంటలు కుట్టించేవాళ్ళు జాకెట్లు. ఇవాళ రోజున జాకెట్ కుట్టించాలంటే 5 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మాకు బోల్డ్ అంత ఉందని చెప్తున్నారు. ఒక టైలర్ దగ్గర పని చేయడానికి మనుషులు దొరకట్లా. దీని ఇంపాక్ట్ ఏంటి అక్కడ? ఎందుకు వచ్చింది ఇది? తమ పిల్లల్ని ఈ పనుల్లోకి ప్రోత్సహించట్లా. దానివల్ల మనుషుల సంఖ్య తగ్గిపోయింది, వర్క్మెన్షిప్ తగ్గిపోతుంది. ఈ ఎప్పుడైతే తగ్గిపోతుందో దాని వలన ఇప్పుడు లగ్జరీ కాదు ఇది, బలవంతంగా మనం నెట్టబడ్డాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మరుగుదొడ్డి మనమే గడుక్కునేవాళ్ళం. ఏది శనివారం పూట, ఆదివారం పూట, ఆదివారం పొద్దున్నే ఇంట్లో అమ్మే కడిగేసేది, స్నానం చేసే ముందు కడిగేసి స్నానం చేసేది. లేడీస్ అప్పుడు అట్లా చేసుకునేవాళ్ళు. అంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకునేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కడుగుతున్నారా? వాళ్ళు ఎవరినో పిలవాలి, అదేదో అర్బన్ యాప్ పిలిస్తే దానికి ఒక 750-1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంట్లో 2 మరుగుదొడ్లు ఏంటి అది లగ్జరీ అన్నామా? హెల్త్ కాన్షియస్ అన్నామా? లగ్జరీ కాదు అది. బట్ అట్ ద సేమ్ టైం ఇదివరకటి రోజుల్లో ఇంటి దగ్గర ఏ పనైనా, ఇప్పుడు వంట ఇంట్లో చేసుకునేవాళ్ళు, అలవాటు ఉంది. అప్పుడు తల్లికి అలవాటే, చెల్లికి అలవాటే, అక్కకి అలవాటే, అత్తకి అలవాటే. ఇంట్లో అందరూ కూడా రుబ్బడాలు వాళ్లే చేసుకునేవాళ్ళు, నూరడాలు వాళ్లే చేసుకునేవాళ్ళు, తిరగలబెట్టి తిప్పడాలు వాళ్లే చేసుకునేవాళ్ళు. ఫైనల్ గా మనకు ఒక టేస్టీ ఫుడ్ వచ్చేది. అలా చేస్తే ఆరోగ్యాలు కూడా బాగుండే అంట. ఆరోగ్యాలు బాగానే ఉండే. ఇప్పుడు ఏంటి మనకి? స్విగ్గీనా, జొమాటోనా, ఇంకేంటి? దీన్ని లగ్జరీ అందామా? అవసరం అందామా? ఇవాళ వంట రాదు చాలా మందికి, అన్నం వండటం వస్తే గొప్ప, కూరలు రావడం అంటే గ్రేట్, కర్రీస్ కొనుక్కొచ్చుకునే వాళ్ళు ఎక్కువ. దీన్ని లగ్జరీ అందామా? వంట రాదు అందామా? ఈ ఖర్చు పడిపోతుంది ఇక్కడ. అట్లాగే ఇదివరకు తలంటు మనమే పోసుకునేవాళ్ళం. ఆ లేడీస్ అయినా ఇంట్లో తల్లి పోయడమా కూతురికి, కూతురు తల్లికి పోయడమా, ఆ తర్వాత అదేదో సాంబ్రాణి వేసుకుని అది చేసుకునేవాడు. ఇప్పుడు అదేదో మిషన్ పెడతారు, ఇప్పుడు ఏదో ఇస్త్రీ మిషన్ లాంటిది ఏదో మిషన్ పెడతారు, దాని పేరు ఏదో చెప్తారు, దాంతో జుట్టు ఆరబెట్టుకుంటాం. అది కూడా ఎంతవరకు చేస్తున్నారు? 40 మందో 50 మందో ఆ పనన్నా చేస్తున్నారు, కానీ మిగతా 50 మంది ఆడికి పోతున్నారు తలంటు పోయడానికి. దాని పేరేంటి? బ్యూటీ పార్లర్. గోల్డ్ పీక్ కూడా మనమే పీక్కునేవాళ్ళం, ఇంకా ప్లక్కింగ్ మిషన్ కూడా కాదు, పీక్కునేవాళ్ళం నోటితోనే. ఇవాళ రోజు బ్లేడ్ తో కోసుకునే. ప్లక్కింగ్ మిషన్ వచ్చిందంటే పోనీ అది ఎంత అనుకుంటాం,
కానీ ఇప్పుడు దాని పేరేంటి, పెడిక్యూరు మ్యానిక్యూరు, కాళ్ళు తుడిచేది ఒకళ్ళు, చేతులు తుడిచేది ఒకళ్ళు. అది దానికి ఖర్చు, తలంటు పోయించుకోవడానికి ఖర్చు. ఇవి లగ్జరీ అందామా, అవసరం అందామా? అది లేకపోతే చండాలంగా ఉంటుంది. అంటే చేయించుకునేవాడి దృష్టిలో ఇదంతా అవసరం, చూసేవాడి దృష్టిలో లగ్జరీ, అంతే. అది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అవసరానికి మించిన ఎక్స్పెండిచర్ వైపుకి వెళ్తున్నాం. ఇవాళకి కూడా వాళ్ళ ఇంట్లో వంట వాళ్లే చేసుకుంటూ, వాళ్ళ ఇంటి తిండి వాళ్లే తింటూ ఉంటే ఇందులో ఒక పావు వంతు ఖర్చు తగ్గిపోతుంది. అట్లాగే ఈ నేను చెప్పిన టైలరింగ్లు, ప్లంబరింగ్లు ఇట్లాంటివన్నీ సెట్ చేసుకోగలిగితే ఇంకా ఖర్చు తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏమిటవుతోంది, ఒక ఈగో క్లాష్ అవుతుంది. పక్కింటోడు వాళ్ళని పిలిచి చేయించుకుంటున్నాడు, మనమేంటి చండాలంగా. పక్కింటోడు స్విగ్గీలో తెప్పించుకుంటున్నాడు, మనమేంటి చండాలంగా. ఎందుకోవాలి? ఇదివరకు నాకు బాగా గుర్తు, హోటల్కి వెళ్ళి తినడం అనేది ఎప్పుడూ అలవాటు ఉండేది కాదు మా చిన్నప్పుడు. ఇంట్లోనే హోటల్కి ఎప్పుడయ్యా అంటే ఎవరన్నా బంధువులు ఎక్కువ సంఖ్యలో వస్తాయి, 2-3 వస్తే ఇంట్లో గబక్కన దోశ వేసేయడం, సేమియా ఉప్మా చేసేయడం, లేకపోతే ఏదో బొమ్మార ఉప్మా చేసేసేవాడు. అలా కాకుండా ఒక 10 మంది అట్లా వచ్చారంటే అప్పుడు వెళ్ళి బూందీ స్వీట్ షాప్కి వెళ్ళి అంత బూందీ అంత స్వీట్ ఒకటి కొనుక్కురావడం. అదే 5 అట్లా వస్తే కనుక వాళ్ళకి ఏ దోశలో ఇడ్లీలో అంటే హోటల్కి వెళ్ళి తేవడం జరిగేది. హోటల్ కర్రీ పాయింట్లు అనేది మా చిన్నప్పుడు తెలవదు, అసలు లేవు. ఇప్పుడు కర్రీ పాయింట్ లేకపోతే ఒక ఏరియా బతకదేమో అని అర్థం. లేబర్ ఏరియాలో కర్రీ పాయింట్లు విపరీతంగా పిలుస్తున్నాయి. ఇదివరకు లేబరు వాళ్ళకి ఎందుకు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో వండుకుని తిని పనికి వెళ్ళేవాళ్ళు, వచ్చాక కూడా ఇంట్లో వండుకు తినేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతున్నది, తాగి వచ్చేదో ఒకవైపున, కర్రీ పాయింట్ తెచ్చుకుని తినేది ఇంకో పక్కన. ఇంకా ఆరోగ్యం ఎట్లుంటది? ఆరోగ్యం పాడైన తర్వాత ఆరోగ్యశ్రీ కావాలి. ఈ ఆరోగ్యశ్రీకి వాళ్ళు ఆ డబ్బులు కడతారు కానీ డాక్టర్ గారి ఫీజు పైన ఖర్చులు అవుతాయిగా, అప్పు చేయాల్సిందేగా. ఆ టైంలో పని చేయడుగా ఇతను, అమ్మాయి కూడా చూడుండాలిగా, మరి పైన ఖర్చు అవుతాయిగా, అప్పు అవ్వాల్సిందే కదా. ఇది డెప్త్ గా చూస్తే బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవి పరిష్కరించడం కాదు నాకు తెలిసి, అంటే మన జీవన విధానంలో ఈర్ష్య అసూయ పెరిగిపోయి క్రమంగా మనంతటా మనం జడగొట్టుకున్న మన సమాజం గొప్పలకి పోయి చేసుకుంటున్నాం. దీంట్లో ఇంకొకటి కూడా అంటే పరిశీలిస్తే, ఒకప్పుడు పొదుపు అనే కాన్సెప్ట్ ఉండేది, మీరు కూడా చాలాసార్లు దాని గురించి మాట్లాడేది, మనం ఎంత సంపాదిస్తే ఎంత పక్కన పెట్టేవాళ్ళం అది ఇదని. ఇప్పుడు ఆ పొదుపు అనే కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోవడానికి ఇప్పుడు కిరాణా కొట్లకి వెళ్ళి కొనేవాళ్ళు లేరు, అందరూ డీమార్ట్లు హైఫై దీనికే వెళ్తున్నారు, మార్ట్స్కి వెళ్తున్నారు. బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనేవాళ్ళు చాలా తగ్గిపోయారు, లేరని నేను అన్న. మళ్ళీ పేదలు ఇలాంటి వాళ్ళు వెళ్తారు. అందరూ ఈ షాపింగ్ మాల్కి, రకరకాల మాల్స్ వచ్చినాయి, సౌత్ ఇండియా అని, అన్లిమిటెడ్ అని, రకరకాల వీటికి. అంటే కార్పొరేట్ సెక్టార్లు ఎప్పుడైతే మన జీవితాల్లోకి మనకు తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయినాయో, ఖర్చులు బ్యాలెన్స్ అనేది పక్కన పెట్టేసి, దీనికి తోడు బ్యాంకులు ఇచ్చే ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది మెయిన్. ఇక్కడ జోబులో ఆ కార్డు ఉంటే చాలు ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు. అది కూడా అప్పే ఒక రకంగా, తర్వాత కట్టాలి, కట్టొచ్చు, కట్టకపోవచ్చు, కట్టలేక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది కూడా ఇక ప్రతి ఇంట్లో అప్పు పెరిగిపోవడానికి ఇప్పుడు ఈ గణాంకాలు చెప్పడానికి ఒక మెయిన్ రీజన్ కాదా? అంటే అప్పు తప్పు అనేది మన పాత పెద్దలు చెప్పేవాళ్ళండి. అప్పు తప్పేంటని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు అప్పు లేకపోతే నేరమేమో ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే అప్పు ఇచ్చేవాడిని ఇప్పుడు ఎదవం చేస్తున్నారు. అప్పు తీసుకునేటప్పుడేమో అర్జెంట్ ప్లీజ్ అంటారు. అయిపోయాక నన్ను బలవంత పెట్టాడు, మా ఇంటి దగ్గరకు వచ్చి లేడీస్ అన్నాడు, ఇట్లాంటి దిక్కుమాల కేసులు పెట్టి. సమస్య ఏంటంటే పబ్లిక్ టెండెన్సీలో వచ్చినటువంటి చేంజ్. ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ రూపాయి ఎలా కూడబెట్టారంటే, 100 రూపాయలు వస్తే నా దగ్గర 70 ఉంది, నా దగ్గర 80 ఉంది అనుకుని చేసి మిగతా 20 పక్కన పెట్టేసేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఆస్తి కొనగలిగారు, ఏదైనా చేయగలిగారు. ఈ తరంలోకి వచ్చేటప్పటికి ఎందుకు అప్పు తీసుకో నువ్వు అని అడుగుతున్నారు. బంగారం ధర పెరిగిపోతుంది కాబట్టి నువ్వు అప్పు చేసైనా బంగారం కొను ముందు, లేకపోతే ఎట్లా అని ఇక్కడ అడుగుతున్నారు. కొనేయాలి. అప్పు ఎట్టా తీరుస్తాం? రేపు పొద్దున ఈ బంగారం అమ్మి తీరుద్దామా? నో, అది నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదు. నువ్వు ఇవాళ మీరు చూస్తే ఈ టోటల్ రిపోర్ట్లో 2 హైయెస్ట్ అప్పు చేస్తున్నాడు, ఆంధ్ర, 2 తెలంగాణ. తెలుగు రాష్ట్రాలు. ఈ 2 చోట్లనే పుట్టిన దరిద్రం ఇది.
అవును. విపరీతంగా పుట్టిన దరిద్రం ఇది. ఉమ్, ఉమ్, కొన్ని రాష్ట్రాల్లో 6% 7%కి మించలేరు అప్పులు. అవును. నార్త్ ఇండియాలో అదంతా. ఉమ్, ఉమ్, ఈశాన్య రాష్ట్రాలు అట్లా 2-3% కూడా లేదు అప్పు. ఉమ్, అప్పులు పుట్టడం అన్నటువంటిది వస్తున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టడం అనేటటువంటిది ఇక్కడ పెరిగిపోయింది. ఉమ్, ఉమ్, ఎందుకు అంటే ఇక్కడ మొదట మనం మహిళలను అప్పుల పాలు చేసాం. అవును. దీనికి కారణం అది. డ్వాక్రా మహిళలు వచ్చాక వాళ్ళకి అప్పులు ఇస్తున్నాక అవసరం లేకపోయినా అప్పు ఇస్తున్నాం వాళ్ళకి. ఉమ్, దాంతో ప్రారంభమైనటువంటి సిస్టమ్. వాళ్ళు ఏదో వెల్ సెటిల్డ్ అవుతారని. ఉమ్, ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు రూపాయి లెక్కలు పండిపోయారు కానీ అప్పులు తీసుకోవడం ఆపట్లేదే. ఉమ్, నాకు అక్కర్లేదు అప్పు అంటలేదు వాళ్ళు. ఉమ్, 10 మంది సభ్యుల్లో 8 మందికి అప్పు అక్కర్లు. అక్కడ ఉమ్, ఇద్దరికే అప్పు అవసరం. అవును. ఉమ్, ఆ 8 మంది వద్దులే అన్నారు అనుకోండి, ఉమ్, ఈ ఇద్దరు గొడవ పడతారు వాళ్ళతో. మీకు అవసరం లేకపోతే మాకు అక్కర్లేదా, గ్రూప్కి వస్తున్నప్పుడు మీరు జడగొడతారా అని. అదే కదా. అవసరం లేకపోయినా అప్పు తీసుకుంటున్నారు, దానికి వడ్డీ కడుతున్నారు. ఉమ్, ఇది పెరిగిపోతుంది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనం ఎలా ఏది అప్పు తీర్చగలమంటేనే తీసుకుందామని కాదు, అప్పు తీసుకుంటే తప్పేంటనే మాట. నాకు బాగా గుర్తు, నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాక నిరంతరం టెన్షన్ పడేవాడిని. ఉమ్, రాత్రి పగలు ఉద్యోగం చేశాడు, మీకు తెలుసు కదా, ఆఫీస్లో కూడా పడుకునేవాడిని. ఎందుకని? వాస్తవంగా ఆఫీసులో పడుకుంటే నాకేం ఎక్కువ జీతం ఎవరు, కానీ ఆఫీస్ వాళ్ళని మెప్పించాలి మనం. ఉమ్, ఎందుకంటే మనం కట్టాలి అది కిస్తీ హౌసింగ్ లోన్కి. సరే, ఈలోపు కంపెనీ మూతపడింది అనగానే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ ఫస్ట్ తీసుకుపోయి అప్పు కట్టేశాను. ఉమ్, అది కట్టేసా, కిస్తీ కట్టేసా పూర్తి అమౌంట్. ఉమ్, అప్పుడు తీరాక అమ్మయ్యా ఒకటి. అంతకుముందు నిరంతరం టెన్షన్ ఉండేది నాకు. ఉమ్, ఇప్పుడు కూడా ఓ 10-15 అప్పులు ఉన్నాయి. ఉమ్, రోజు టెన్షనే నాకు. అందుకనే రాత్రి పగలు ఏదో ఒకటి వీడియో చేస్తూ ఉండేది. ఉమ్, తీర్చాలి అప్పులు. ఇక్కడ ఉమ్, అప్పు అనేటటువంటిది ముప్పు అనే భయం లేకపోతే అది లేకుండా పోతుంది. ఇప్పుడు ఉమ్, అడిగినప్పుడు చూసి, ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉన్నాడు, ఇస్తాడు, అప్పు తీసుకుంటున్నాం. 2 వీలర్ అప్పు తీసుకుంటే తప్పేంటి, టీవీ అప్పు తీసుకుంటే తప్పేంటి, ఇది తీసేసుకుంటున్నారు. వాటిలో రికవరీ పర్సంటేజ్ ఎంత ఉందో కనుక్కోండి. 60-70% మించి ఉండట్లా. ఈ 60-70%లో కూడా కనీసం 20% ఈ క్లోజింగ్ లో సెటిల్మెంట్ చేసి క్లోజ్ అవుతున్నాయి. అంటే ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటే 30,000-40,000 దగ్గర క్లోజ్ అట్లా చేసుకుంటున్నారు. ఎందుకు? వాడికి కట్టలేడని తెలిసి. అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఆయన తప్పని ఫీల్ అవ్వట్లేదు. ఇదివరకు ఏంటంటే అప్పెగ్గొట్టడం అంటే తలకాయ కొట్టేసినట్టుండేది. ఇప్పుడు అప్పెగ్గొట్టినోడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, ఏంటండి ఏదో క్రెడిట్ కార్డు ఇచ్చాడు, అప్పు తీసుకున్నాం, కొనుక్కున్నాం, అంత మాత్రం ఇంటికి వస్తాడా, ఇంట్లో లేడీస్ని అడుగుతాడా, దాంట్లో కులం కేసులు కూడా పెట్టేస్తారు వీళ్ళు. చాలా విచిత్రమైనటువంటి వ్యవహారాలు. అప్పు తీసుకున్న అప్పు ఇచ్చినోడు ఇప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది, అప్పు తీసుకున్నోడి కంటే కూడా. ఇంకోటి ఏమైపోయిందంటే, ఈ లగ్జరీ అనను కానీ ఈ పరుగులలో రూపాయి ఎక్కువ సంపాదించుకోవాలని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టేస్తున్నారు. అవగాహన ఉండట్ల వాళ్ళకి. మీరు అన్నారు చూడండి, ఇప్పటికి డీమార్ట్లకి పోతుంటే ఇట్లాంటి టైంలో ఇంటి దగ్గర తినేదేందో, ఇంటి దగ్గర కొనేదో తక్కువ. వీళ్ళు ఏం చేసేస్తున్నారు, మన ఇంటి దగ్గరలో షాపులు కట్టారు, 4 షాపులు కట్టారు కాబట్టి మనం ఒకటి అద్దె తీసుకుంటే పోలా, పెట్టుకుంటే పోలా, ఓ 50,000, 2 లక్షలు, 3 లక్షలు పెడుతున్నారు. ఈ మెయింటెనెన్స్ సరిపోతుంది, వాళ్ళకి లాభం రావట్లా. ఒక 4 నెలల 5 నెలలకు మూసేసుకుంటారు, ఓ 2 లక్షలు లాస్ మునిగిపోయింది అక్కడ. నేను చాలా చోట్ల చూస్తుంటా, ఈ నెలలో షాప్ పెట్టి సంబరంగా అదేదో బాణాసంచా కాల్చినో, పూజలు చేసినో, బోర్రలు పెట్టినో అంతా చేసిన వాళ్ళు 6 నెలల పాటు ఉండట్ల చాలా షాపులు క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియని వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా నన్ను వ్యాపారంలోకి రమ్మంటే నేను అదే అన్నా, వ్యాపారం నాకు తెలియనప్పుడు, నాకు తెలిసిన వ్యాపారంలో పెట్టుబడి అయితే ₹1,00,000 మినిమం ఉండాలి అప్పట్లో. ఇప్పుడైతే 10 కోట్లు మినిమం ఉండి వడ్డీ లేని డబ్బులు అయ్యి సొంత బిల్డింగ్ ఉంటే వ్యాపారం చేయొచ్చు. ఇవాళ నేను నాకు తెలిసిన వ్యాపారం, మిగతా వ్యాపారాలు అట్ట కుదరదు. ₹1,00,000 పెట్టుబడి ఉన్నా చాలదు. కాబట్టి ఇవాళ మనకి వ్యాపారం తెలియక దిగిపోయి అప్పులు పాలవుతున్న వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది. ఇప్పుడు అదేదో చేయూత లోను, అదే దాని పేరు ఏంటంటే ముద్రా లోన్ వస్తుంది, 50,000 వస్తుంది కాబట్టి ఒక బండి మీద ఇంతకుముందు పూలు అమ్మే అమ్మాయి కూరలు కూడా పెడుతుంది. కూరలు 2 రోజులు పోయాక కుళ్ళిపోతాయి, కొనేవాళ్ళు లేడు ఇక్కడ. ఎందుకంటే సందుకి 4 కూరల బండ్లు వస్తాయి,
ఎన్ని చోట్ల కొంటారు? ఈ లాస్ అయిపోయాక ఇప్పుడు అప్పు పాలవుతున్నారు. ఇట్లాగా ఇవి పెరిగిపోతున్నాయి బాగా. ఈ మార్పు అయితే ఇంకా ఎవరిలోనూ మార్పు రాదు. ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా అవసరం అయితే పెరుగుద్దేమో అండి. అంటే వెరీ సింపుల్ అండి. ఎదుటి వాడిలోని మనిషిని చూడాలి కానీ ఎదుటి వాడిలోని పేదరికము, ఎదుటి వాడిలోని ధనము చూస్తే వాళ్ళు మంచి చీర కట్టారు కాబట్టి మనం మంచి చీర కట్టాలా, వాడు మంచి ప్యాంట్ షర్ట్ వేసారు కాబట్టి మనం మంచి చేయాలా, వాడు వ్యాపారం చేస్తున్నాడు నేను వ్యాపారం చేయాలి. ఈ పోటీ తత్వం ఉన్నంతసేపు, లేదా మనకంటే తక్కువగా ఉన్నవాడు మనకంటే తక్కువగా సంపాదిస్తున్న వాడి పట్ల అహంభావంతో ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఈ డిస్పారిటీస్ రావు. డిస్పారిటీ లేకపోతే కనుక ఈ పోటీ ఉండదు. పోటీ లేకపోతే ప్రశాంతంగానే ఉంటుంది. పోటీ పడినప్పుడే వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఇప్పుడు మనం కొంతమంది అంటుంటారు మనం ఇప్పుడు ఛానళ్లలో చేయాల్సిందంతా చేసేసాం, కింద స్థాయి ట్రింగర్ నుంచి చీఫ్ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ దాకా చేసాం. ఇంకా అందులో నాకేం కొత్తదనం కనిపించలేదు. ప్లస్ ఇప్పుడు ఆ ఛానళ్ళ మార్కెట్ సిస్టమే అయిపోయింది. అంటే ఏదో పార్టీ కొమ్ముగా అయిపోతే వాళ్ళు బతకలేరు. అంటే వాళ్ళు బతకలేరంటే వాళ్ళకి ఫండింగ్ లేదు. అక్కడ ఏం చేస్తారు పాపం, బయట మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు మారిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్ చేసుకున్నాం అనుకో, వచ్చి మన దగ్గర మన వ్యూవర్షిప్ మనకి దేశంలోనే 15,000 మంది మాత్రమే 10 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు. మనకి ఆ లెక్కను చూస్తే 10 లక్షలది ఉంది, ప్లస్ మొత్తం కలిపితే 15,000 లక్షలు ఉన్నారు. పేపర్లు అన్ని కలిపిన అంత సర్క్యులేషన్ లేదు యాక్చువల్. కానీ మన దగ్గరకు వచ్చినోడికి యూట్యూబ్ అంటే ఒక చిలకం చూపు ఉంటుంది. ఏమంటే పెద్ద ఛానల్లో చేయొచ్చు కదండి, మీకేంటంటే సబ్జెక్ట్ ఉంది కదా అంటాడు. వెళ్ళి ఏం చేయాలి, వాడి దగ్గర 70,000కి 80,000కి లేకపోతే లక్షకో, వాడికి 10 లక్షలు ఇప్పించి మనం 1,00,000 తీసుకోవాలి. వీళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం వెళ్తే వెళ్ళాలి, వెళ్ళట్లేదు. నేనేంటి సరే ఇప్పుడు నీ చూపు కోసం నేను వెళ్ళలేను కదా అనేసి మన పని మనం చేసుకుంటున్నాం, నడిచిపోతుంది. ఇక్కడ హర్టింగ్ ఫీలింగ్ లేదు నాకు. ఎందుకంటే చూడాల్సిన స్థాయి దాకా చూసేసాం, ఇంకా అందులో చూడటానికి ఏం లేదు. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు మనం పెట్టినప్పుడు న్యూస్ ఛానల్లో ఏదో న్యూస్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూట్యూబ్లో, ఇవాళ ఎంతమంది ఉన్నారు. మనం ఇక్కడ ఒక ట్రెండ్ మార్చాంలే అనే ఓ తృప్తి, అంతే తప్పించి మనం ఏమి ఈగో ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఈ భాష ఉంటుంది చూడండి, సంభాషణ, మనకి ఈర్ష్య, ద్వేషము, సంభాషణ, అవమానించడం ఎక్కువ. వాటి కారణంగా ఎదురోడి కంటే ఎక్కువ అవ్వాలా అనేటటువంటి ఉద్దేశం తప్పులు పాలవుతున్న వాళ్ళు ఎక్కువ. అదే కదా, అదే ఇంకా ప్రజల్లో మార్పు రావాలి. రైట్, చూద్దాం. కానీ ఒక్కొక్కసారి ఒక్కో సందర్భాల్లో ఇలాంటి గణాంకాలు ప్రజల ఆలోచనల్ని ఎంతవరకు మారుస్తాయి అనేది కూడా ఇక ప్రజలే తేల్చుకోవాలి. ఏది ఏమైనా అప్పులు అనేవి ఖచ్చితంగా భవిష్యత్తులో తెప్పలు తెచ్చిపెడతాయి. ఇదైతే అందరూ గమనించుకోవాలి. ప్రధానంగా కొన్ని కుటుంబాల్లో ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆ కుటుంబాన్ని అప్పుల దిశగా తీసుకెళ్ళిపోతుంది. ఇంకా కంట్రోల్ చేయాల్సింది ఎవరు అంటే ఆ కుటుంబ యజమాని. ఇలాంటి గణాంకాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎవరికి వాళ్ళు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుంచి ఇప్పుడే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదు అంటే ఇంకింతే.